కోవూరు స్టవ్ బీడీ కాలనీ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న నివాసాలను కూల్చివేసిన బాధితులకు ప్రభుత్వం వెంటనే ఇల్లు నిర్మించాలని కోవూరు వైసీపీ మండల అధ్యక్షులు అనూప్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం బాధితులకు మద్దతుగా వైసీపీ నేతలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం దారుణమన్నారు. గత 40 ఏళ్ల నుండి వారు నివాసం ఉంటూ కరెంటు బిల్లులు, కుళాయి పన్నులు చెల్లిస్తున్న వారికి ఇలా చేయడం సరికాదన్నారు. నిన్నటి నుండి రోడ్డుపై మహిళలు నిరసన చేస్తుంటే అధికారులు, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పోలీసు వాళ్ళు కూడా పిలిపించాడు. పోలీసు ఆయన వచ్చిన తర్వాత మేము అందరూ వెళ్ళి మాట్లాడేది సార్. అచ్చి పోలీసు వాళ్ళు కూడా మాట్లాడి వెళ్ళిపోయారు. అప్పుడు జేసీబీ వెళ్ళిపోయింది. ఆ రోజు మేము ఎవరైనా తెలీదా? కరెంటు బిల్లులు ఇచ్చారు, నెల కరెంటు బిల్లులు కట్టించుకున్నారు. ఒక 2 రోజులు లేదని పెరిగేస్తారు. ఆ రోజు అట్టించారు, బియ్యం కట్టించారు, బియ్యం ఇస్తున్నారు. మేము అసలు లేనప్పుడు మాకు ఏది ఎందుకు అంటే మా చేత ఓట్లు వేయించుకొని గెలిపించుకొని ఈ రోజు మమ్మల్ని ఈదు పాలు చేసేసారు. ఓట్లు వేయించుకోలేదా? ఆ రోజు మేము ఎవరైనా తెలీదా? కరెంటు బిల్లులు ఇచ్చారు, నెల కరెంటు బిల్లులు కట్టించుకున్నారు. ఒక 2 రోజులు లేదని పెరిగేస్తారు. ఆ రోజు అట్టించారు, బియ్యం కట్టించారు, బియ్యం ఇస్తున్నారు. మేము అసలు లేనప్పుడు మాకు ఏది ఎందుకు అంటే మా చేత ఓట్లు వేయించుకొని గెలిపించుకొని ఈ రోజు మమ్మల్ని ఈదు పాలు చేసేసారు. కష్టం వచ్చింది. మేము అమ్మగారి ఇంటికి పోతే మాకు తెలీదు, మాకు సంబంధం లేదు, ఆ ప్రభుత్వంలో మీకు ఇచ్చారు, ఉంటే ఉండి పోతే పోండి అని నిలవన సమాధానం చెప్పి మా ముందు మొహం తలుపేసేసి వెళ్ళిపోయింది. ఇక్కడ గర్ల్స్ స్కూల్స్ గారికి మీటింగ్ వస్తే అక్కడికి పోయి అడిగితే ఇంకా మీరు మాట్లాడింది. ఇప్పుడు హఠాత్తుగా నిన్న వచ్చి మేము ఉండంగానే మా ఇల్లు కూల్చేశారు. ఈ నలుగురే వస్తున్నారు. మాట్లాడే రోడ్లో నన్ను కొట్టేదానికి వచ్చారు సార్. దిలీప్ అయితే నిన్ను కొల్లించుకోలేదు సంతానని చెప్పాడు సార్. దిలీప్ వాళ్ళిద్దరే సార్ వచ్చేది. ఈ మదన్ రెడ్డి కాంట్రాక్ట్ సంబంధం లేదు సార్. అయినా కూడా ఆయన వెళ్ళిపోవాలి. ఇన్ని రోజులు మీకు టైం ఇచ్చింది, 2 రోజుల టైం ఇచ్చింది. శుక్రవారం తీసేయకపోతే మేము ఎందుకు పంపించుకొని వెళ్ళిపోతామని సాయంత్రం వచ్చి కారు మమ్మల్ని బెదిరించిపోయారు సార్. మదన్ రెడ్డి, ఈ కొత్తల రమేష్, శ్రీహరి, దిలీప్ ఈ నలుగురే సార్. మాకు ఎవరు కావట్లేదు, వాళ్ళే వస్తుండేది. నిన్న వీడియో తీసావు కదా, శుక్రవారం వరకు డేట్ ఇచ్చిపోయాడు సార్. మా కాలేజ్ అయిపోతే మేము తోసేస్తాము, మిమ్మల్ని చంపేస్తామని చెప్పారు. ఇప్పటికి అసలు ఏం జరిగిందని రాలా. వాళ్ళ పార్టీ ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ మా మీద దౌర్జన్యం చేశారు. వాళ్ళందరినీ ఇప్పుడు దేశంలో పెట్టాలి. దానికి కూడా మేము ఒప్పుకున్నాం. వాళ్ళ నలుగురు ఢిల్లీ ఎవరు మా వాళ్ళ నలుగురా? మదన్ రెడ్డి, జైల్లో పెట్టాలి సార్. ఆడవాళ్ళని మా ఇల్లు కూర్చి అధికారం మనకి ఎవరు ఇచ్చారు సార్? 50 ఏళ్ళ నుంచి మేము ఉన్నాం. ఇది మాకు కాబట్టి ఈ రోజున ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా పొడుగుపాడుకి సంబంధించిన స్టోబిడీ కాలనీ ఏరియాలో కొద్దిమంది 40 సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉంటే వాళ్ళందరికీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయాన్నే 9 గంటలకి జేసీబీని తీసుకొని వచ్చి ఇల్లును కూల్చేయడం జరిగింది. వాళ్ళు ఒకటే అడుగుతా ఉన్నారు, మా ఇల్లును కూల్చేశారు, మేము ఈరోజు మా పరిస్థితి ఏంది? 40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే జీవిస్తూ ఉన్నాం, కరెంటు బిల్లులు కడతా ఉన్నాం, పంచాయతీకి కావాల్సిన నీటి ట్యాక్సులు కడతా ఉన్నాం. ఈ రోజు ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, కనీస కాల పరిమితి అనేది ఇవ్వకుండా మా ఇల్లు కూల్చేశారని చెప్పి చాలా ఆవేదనకు గురవుతా ఉన్నారు. వాళ్ళు నిన్నటి నుంచి మధ్యాహ్నం నుంచి వచ్చి కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళని కనీసం వాళ్ళ బాగోగులు, వాళ్ళ ఏం జరిగిందని చెప్పి కనీసం తెలుసుకునేదానికి ఈరోజు గవర్నమెంట్ యంత్రాంగం అయితే ఏమి, అధికారులు అయితే ఏమి, ఎవరు వచ్చి కూడా వాళ్ళ సమస్యని తెలుసుకునే పరిస్థితిలో ఈరోజు గవర్నమెంట్ లేదని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం,
2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో అనేక మంది ఇల్లు లేవని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తే అధికారం వచ్చిన వెంటనే 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి సొంత ఇంటి కలని నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి తెలుసుకొని వాళ్ళకి మళ్ళీ ఇల్లు కట్టుకునేదానికి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకునేదానికి వసతి కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అప్పుడు వీళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 భాగాల్లో ఫేజ్ 1, ఫేజ్ 2లో ఇల్లులు కట్టుకోవడం, వీళ్ళు ఫేజ్ 3లో ఉండడం, ఆ రోజు వీళ్ళకి శాంక్షన్లు రాకపోవడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి వీళ్ళు ఏడే జీవిస్తూ ఇళ్ల ఫ్లాట్లు తీసుకొని ఉన్నారు. కొంచెం డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ కాడికి వచ్చి వాళ్ళ సమస్యని చెప్పి ఏ విధమైన అవసరాలు ఏ విధమైన వాళ్ళకి తీర్చే విధంగా కూటమిలో ఉండే నాయకులు తెలియజేయాలి. 2019 నుంచి 2024 దాకా మేము అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యలు ఏర్పడినప్పుడు ఇదే పొడుగుపాడు గ్రామం, ఇదే స్టోపిడీ కాలనీలో 25 కుటుంబాలు నీళ్ళల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి ఒకటే దగ్గర ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళందరినీ అక్కడికి తీసుకొని వెళ్ళి వాళ్ళు వెంటనే వెళ్ళాలంటే వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ ఒక్కొక్క కుటుంబానికి ఆ రోజు 50,000 రూపాయల డబ్బులు తన సొంత నిధుల్లో నుంచి 50,000 రూపాయల డబ్బులు ఇచ్చి తీసుకొని పోయి వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళు శంకుస్థాపన చేసేదానికి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మళ్ళీ శంకుస్థాపన చేసి పూర్తి చేసుకున్న తర్వాత గృహప్రవేశానికి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఆహ్వానించి ఈ రోజుకి కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని వాళ్ళు పూజించుకుంటా ఉన్నారు. ఏ ప్రక్రియ అయినా మనం చేసేటప్పుడు, ఏ పని అయినా మనం చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, అక్కడ ఉండే సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి ముందు. ఇక్కడ ఈరోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఈరోజు వాళ్ళు తాత్కాలికంగా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా కూడా 50,000 నుంచి 1,00,000 రూపాయలు అవుతుంది. పసి బిడ్డల్ని నిన్నటి నుంచి ఆహారం లేకుండా రాత్రి నుంచి ఏడే వాళ్ళు ఉండడం, వాళ్ళని పట్టించుకోకపోవడం నిజంగా ఒక దారుణం. ఇప్పటికైనా మళ్ళీ చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి తక్షణమే ఇల్లు కట్టుకునేదానికి గవర్నమెంట్ ద్వారా, అదేవిధంగా ఎమ్మెల్యే గారు తన సొంత నిధుల్లో నుంచి కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము పొడుగుపాడు హైవే కాడి నుంచి వెంకటేశ్వరం దాకా రోడ్డు వేస్తుంటే అనేక మంది ఇల్లు కానీ స్థలాలు కానీ కోల్పోవడం జరిగింది. వాళ్ళందరినీ పిలిచి ఒక డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఏ విధంగా చేయాలో వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకున్నాం. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా పిలిచాం. ఈ యొక్క డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ పిలిచి ఆ ఎవరెవరు స్థలాలు కోల్పోతున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి మేము మాట్లాడి ఎటువంటి సమస్య లేకుండా ఎవరు రోడ్డెక్కి ధర్నా చేసే పరిస్థితి లేకుండా ఆ రోజు చేయడం జరిగింది. నేను మళ్ళీ కూడా వీళ్ళందరి తరపున చెప్తా ఉన్నాను, వీళ్ళకి తక్షణం వెంటనే వీళ్ళకి కావాల్సిన వసతులు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అదేవిధంగా శాసనసభ్యుల్ని తెలియజేస్తా ఉన్నా. పసి బిడ్డలు ఉన్నారు, అవ్వాతాతలు ఉన్నారు, వీళ్ళందరి పరిస్థితి ఏంది, ఎక్కడ ఉండాలి ఒకసారి ఆలోచించండి. మనకి మానవత్వం అనేది ఉంది. ఏదైనా సొంత ఇంట్లో వాళ్ళు ఉంటే ఈరోజు ఎటువంటి సమాచారం లేకుండా ఇల్లు పగలగొట్టేశారు. అధికారులు ఎక్కడైనా సరే అధికారులు పగలగొడతారు వచ్చి. ఇక్కడ విచిత్రంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎటువంటి సమాచారం లేకుండా వాళ్ళ ఇల్లు పగలగొట్టడం ఇది ఒక క్రిమినల్ చర్య. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి వాళ్ళు కరెంటు బిల్లు కడతా ఉన్నారు. సరే ఇది ఇది గవర్నమెంట్ స్థలం అనుకుందాం, 40 సంవత్సరాల నుంచి వాళ్ళ చేత మీరు కరెంటు బిల్లు ఎలా కట్టించుకుంటున్నారు? ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఎవరైనా సరే ముందు నోటీసులు ఇస్తారు, కాల పరిమితి ఇస్తారు. ఈరోజు ఆ కాల పరిమితి వాళ్ళకి ఇవ్వాల. ఏదో ఉన్న బలంగా వచ్చి వెంటనే జేసీబీలు తీసుకొని వచ్చి వాళ్ళు అడ్డు చెప్తున్నా, అయ్యా మాకు కొంచెం సమయం ఇవ్వండి, మేము ఇల్లు కట్టుకునేదానికి మాకు ఈరోజు స్తోమత లేదు, ఏదో మీరు సహాయం చేస్తే కొంచెం కాల పరిమితి ఇస్తే మేము ఆడికెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పి బతిలాడినా ఆడోళ్ళని కూడా చూడకుండా వాళ్ళని బూతులు తిట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళని రోడ్డు పాలు చేయడం జరిగింది. రోడ్డు పాలు చేసిన తర్వాత వాళ్ళు పాపం నిన్న మధ్యాహ్నం నుంచి నడి ఎండలో కూర్చొని ధర్నా చేస్తుంటే ఈరోజు వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో లేరు. నేను యంత్రాంగానికి కూడా చెప్తా ఉన్నా, ఉద్యోగస్తులకు కూడా చెప్తా ఉన్నా, వెంటనే వాళ్ళ కాడకి రండి, వాళ్ళ సమస్యను తీర్చండి. సమస్యను తీర్చిన ఎడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున
ఏం చేయాలో వాళ్ళకి ప్రతిదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కార్యకర్తలు నాయకులు కూడా వాళ్ళకి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేను ఈ మధ్య దాదాపు ఒక 15 రోజులు చూస్తూ ఉన్నా, ఇల్లు కొంచెం ఖాళీ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు, అసలు ఏంటి, అవతల వైపు అలాగే ఉన్నాయి, అవతల వైపు అలాగే ఉన్నాయి, అన్నీ అలాగే ఉన్నాయి, ఇలా మాత్రం ఎందుకు తీస్తున్నారని ఎలక్ట్రిసిటీ ఏడీ గారిని అడిగాను. అడిగితే వాళ్ళకి ఇల్లు కొత్తగా కడతా ఉన్నారు, దానికి దోవ కోసం ఇన్ని ఇల్లు తీసేయాలనా, దోవ కోసం ఇన్ని నిర్దాక్షిణ్యంగా ఇన్ని ఇల్లు తీసేయాలనా, దోవ అక్కడ ఉంది కదా కరెంట్ ఆఫీస్ నుంచి వెళ్ళేదానికి, నువ్వు కట్టే భవనానికి నువ్వు అక్కడ కడుతున్నావు భవనం, ఆ భవనాన్ని కాడి నుంచి వెళ్ళొచ్చు కదా. ఇంతమంది అన్యాయంగా రోడ్లో బతికేవాళ్ళని 2021 వరదలు వస్తే పాపం వీళ్ళల్లో వస్తువులన్నీ కూడా కూలర్లు, సోఫాలు, టీవీలు మొత్తం నాశనం అయిపోయినాయి. అప్పుడు మేము ప్రతిరోజు గౌరవ శాసనసభ్యులు అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారితో కలిసి ప్రతిరోజు తిరిగాం వీళ్ళ దగ్గర, వీళ్ళకి ఏం కావాలని. ఇక్కడనే కదమ్మా కరెంట్ ఆఫీసులోనే మీ అందరికి కూడా మీ అందరికి డబ్బులు ఇవ్వడం కానీ అన్ని పేరున పిలిచి మీరు అన్యాయంగా రోడ్డును పడిపోయారు. అప్పుడు దాదాపు మీకు నెల రోజులు తిండి కూడా లేదు. తర్వాత అక్కడ పూసలోళ్ళు ఉండేవాళ్ళు 20 ఇళ్ళు, చిన్న వాన పడితే మునిగిపోయేవాళ్ళు. వాళ్ళని తీసుకుపోయి ఎక్కడో దగ్గర పెట్టి భోజనాలు పెడుతునేవాళ్ళు. వాళ్ళని తీసుకుపోయి ఈరోజు కొత్త కాలనీలో ఇల్లు ఇస్తే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ ప్రతి ఇంటికి సొంత డబ్బులు 30,000 రూపాయలు ఇచ్చారు. ఇచ్చి ఈరోజు వెళ్ళండి 20 ఇళ్లలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. సహాయం చేస్తే అలా ఉండాలి. ఇలానా ఇంత దారుణం అని చూస్తుంటే నాకు అనిపించేది. కార్లు వెళ్తూ ఉంటే ఏమి ఎవరు రోడ్డు విస్తరణ కాదు, రోడ్డు విస్తరణ అయితే ఆ వైపు తీయాలా ఈ వైపు తీయాలా, వాళ్ళకి బిల్డింగ్ కావాలంటే ఇప్పుడు తావు తీసుకున్నారు. వచ్చేసారు 9 గంటలప్పుడు వాళ్ళు వచ్చి ఇల్లులు పూజ చేస్తామని చెప్పి శ్రీహరి కుర్చీ వేసుకొని జేసీబీని పిలిపించి దగ్గరుండి తీపిచ్చేశారు. మేము అడిగినందుకు మమ్మల్ని అసహ్యంగా తప్పుడుగా మాట్లాడారు సార్. ఇదేంటంటే మేము అడ్డుపడితే ఈవిని కరెంటు వైరు తీసుకొని కొట్టబోయేస్తారు. ఈవిని వీళ్ళ పాపని మేమందరం ఆడాలి, అక్కడ 5-6 మంది కాకుంటే మా అందరి మీదకి కొట్టడానికి అతను వైరు తీసుకొని వచ్చేసారు. అతను ఇది ఏంటని అడిగితే పోలీసు వాళ్ళని కూడా పిలిపించారు సార్. పోలీసు వాళ్ళతో మేము చెప్పాను సార్, మాకు ఎటువంటి అర్జీ లేకుండా ఎటువంటిది లేకుండా మేము ఇన్నేళ్ళ నుంచి ఉంటే ఇప్పటికి వచ్చి ఎట్ట తీస్తే మేము ఎందుకు పోతామని చెప్తే వాళ్ళు కూడా అదే అడిగారు సార్, ఏమి ఇవ్వకుండా ఎందుకు తీస్తారని చెప్తే అప్పుడు జేసీబీ వెళ్ళిపోయింది, ఆయన కూడా వెళ్ళిపోయారు సార్. మేము ఉన్న పలంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే ఇంటికి వెళ్ళాలి. 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం సార్. మేము నిన్న సాయంకాలం కారులో 4 వచ్చి ఇది ప్రభుత్వ స్థలం మీది కాదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇన్నేళ్ళు ఉన్నందుకు మీరే మాకు రెంట్లు కట్టాలని దౌర్జన్యంగా మాట్లాడారు సార్. వాళ్ళు 50 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉండి ఇళ్ల స్థలాలలో ఉంటూ కరెంటు బిల్లులు కట్టు ఓట్లు వేస్తూ ప్రతి ఒక్కటి మేము ఇక్కడ చేస్తుంటే స్థలం కాకుండా ఇందుకు పదిస్తారు. ఈరోజు వాళ్ళు ఉన్న బలంగా వాళ్ళ స్వార్థానికి అది కట్టాలని మమ్మల్ని అన్యాయంగా మా ఇల్లులు మీరు వెళ్ళిపోండి అని మాట్లాడుతున్నారు సార్. ఆ ప్రభుత్వంలో మాకు జాయిన్ సరమైన దక్కింది, ఈ ప్రభుత్వంలో మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది సార్. మమ్మల్ని మాత్రం అరెస్ట్ చేయాల్సిందే సార్. శ్రీహరి మాత్రం ఆడవాళ్ళు ప్రతి ఒక్కరిని కొట్టేదానికి వచ్చాడు, చిన్న పిల్లలు కూడా కొట్టేదానికి వచ్చాడు సార్. శ్రీహరిని మాత్రం తప్పనిసరిగా అరెస్ట్ చేయాల్సిందే. మదన్ రెడ్డి, బొత్తల రమేష్, శ్రీహరి, దిలీప్ సార్. ఆ బొత్తల రమేష్ అనే అతను అసలు అవసరమే లేదు సార్, వాళ్ళకి సంబంధమే లేదు. అక్కడ కాంట్రాక్టర్ పని తీసుకున్నాడు, అక్కడ కట్టుకోవాలి, రోడ్డు మీద రావాల్సిన అవసరం లేదు సార్. ఆడపిల్లలను చూడకున్నా ఆడవాళ్ళని చూడకున్నా గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు సార్. ఈ దిలీప్ అతను కూడా ఆడవాళ్ళు వైర్లు తీసుకుంటున్నాడు సార్ కొట్టేదానికి. దిలీప్ని శ్రీహరిని అరెస్ట్ చేయాల్సిందే సార్. ఆడవాళ్ళు ప్రతి ఒక్కరిని బూతులు మాట్లాడాడు సార్.